ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 28 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 123, 124, 125 కీర్తనలు. సాయంత్రం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 19 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు క్షేమము, కృప, ధైర్యము, నిరీక్షణ మీకు దయచేయునుగాక. దేవుని యొక్క వాక్యములో నుండి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. 46వ కీర్తన 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడినగుదును, భూమి మీద నేను మహోన్నతుడినగుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి మాట ఈ ఉదయం దేవాది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఊరకుండుడి, నేనే దేవుడినని మీరు తెలుసుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న ఒకే ఒక లక్షణం, దేవునికి ఇష్టము లేని మనకు ఇష్టమైన ఆ లక్షణం ఏంటంటే, ఊరకనే మనం మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడకుండా మనం ఉండలేం. మాట్లాడాలని తాపత్రయపడుతుంటాం. మనకు ఎటువంటి లాభం లేకపోయినా, మనకి ఏ విధమైన అవసరం లేకపోయినా మనం పదే పదే మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడడానికే మనం సిద్ధపడుతూ ఉంటాం. మాట్లాడకుండా మనం ఉండడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేం. ఒకవేళ ప్రయత్నించినా మనం ఫెయిల్ అయిపోతాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. మనం మాట్లాడుతున్నంతసేపు దేవుడు మనతో మాట్లాడు. మనం మౌనంగా ఉంటే దేవుడు తన స్వరమెత్తి మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడడానికి మనం చేయవలసింది ఏంటంటే, ఆయన ఎదుట మౌనముగా కనిపెట్టుకొని ఉండడమే. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని రకాల పరిస్థితులు మిమ్మలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తాయి, మిమ్మల్ని తరుముతూ ఉంటాయి. ఎవరికో ఏదో చెప్పాలని, ఎవరి సలహానో మనం కోరుకోవాలని, మన బాధంతా కూడా, మన వేదనంతా కూడా ఎవరి దగ్గరనో కుమ్మరించాలని మన మనస్సు పదే పదే మనల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. అయితే అలాంటి సమయాల్లో మొట్టమొదటిగా దేవుని సన్నిధికి మనం వెళ్ళి ఆయన ఎదుట మన హృదయాన్ని కుమ్మరించి మన హృదయాన్ని నిమ్మలపరుచుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటామో దేవుని బిడ్డ, అప్పుడు నీవు నమ్మినటువంటి దేవుడు తన యొక్క మహిమను బయలుపరుచుకుంటాడు. ఆయన అంటున్నాడు, నేనే దేవుడినని తెలుసుకొనుడి. మరొక మాటలు చెప్పాలంటే, నేనే దేవుడినని మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు? మనము ఆయన సన్నిధిలో మౌనముగా కనిపెట్టుకొని ఉన్నప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులు తరుముతున్నా, పరిస్థితులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా, భయాలు, భ్రాంతులు మిమ్మల్ని గజగజ వణికింప చేస్తున్నా, ఒకంత ప్రభు సన్నిధిలో ఒదిగి మౌనంగా మీరు కనిపెట్టుకొని ఉండండి. మిమ్మల్ని బాధించే ఆ పరిస్థితులను కూడా ఒక్కసారిగా సద్దుమణిగిపోతాయి. మీ జీవితంలో ఆయన పని చేయడానికి మీరు అనుమతి ఇవ్వండి. ఎప్పుడు ఆయన పని చేస్తాడు? మీరు మౌనంగా ఉన్నప్పుడు,
మీ పరిస్థితులను ఆయన చేతులకు అప్పగించినప్పుడు బైబిల్ గ్రంథంలో దావీదు ఒక మాట ఈ విధంగా పలికాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని చెప్పిన దావీదు తన స్వంత బలం మీద, స్వంత ఆయుధాల మీద, లేకపోతే సౌలు రాజు ఇవ్వజూపినటువంటి ఆ సైనికపరమైనటువంటి ఆయుధాల మీద ఏమాత్రం కూడా అతడు ఆధారపడలేదు. దేవుణ్ణి విశ్వసించిన దావీదు దేవుని చేతులకి తన్ను తాను అప్పగించుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఆ యుద్ధ భూమిలో నేరుగా దేవుడే దిగొచ్చాడు. తనకంటే ఆజానుబాహుడైన, తనకంటే ఎత్తరి అయిన, తనకంటే బలాఢ్యుడైన, తనకంటే అనుభవనీయుడైన గొల్యాతును దావీదు చేతుల ద్వారానే, దావీదు విసిరిన ఆ రాయి ద్వారానే దేవుడు దావీదు ఎదుట అతన్ని కూల్చివేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితులన్నీ దేవుని చేతులకు అప్పగించుకో. నీ విరోధులతో ఆయన వ్యాజ్యమాడతాడు. నీకు విజయాన్ని ఆయన దయచేస్తాడు. కృప వెంబడి కృప నువ్వు అనుభవిస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విధంగా దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటావా? నీ పోరాటాలు, నీ యుద్ధాలు, నీ సమస్యలు, నీ భయాలు, నీ వేదన, నీ కన్నీరు, ఇదంతా కూడా దేవునికి నువ్వు అప్పగిస్తావా? ఈరోజు ఇప్పుడు నీవు అలా చేయగలిగితే ఈ దినమే ఒక గొప్ప విజయం నువ్వు కన్నులార చూస్తావు. ఇది నిశ్చయం. నమ్ము, విజయము నీదే. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో మేము మీ సన్నిధిలో మౌనముగా కనిపెట్టుకొని ఉండడానికి సహాయం చేయండి. మా తండ్రి, మా వ్యాజ్యములు మీ చేతుల్లోకి మీరు తీసుకుంటున్నందుకు వందనాలు. మీరు మాకొక జయమును ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. మా తండ్రి, ఈ దినం ప్రొద్దుగురుంకు వేళ వరకు మీరు మా పక్షాన వ్యాజ్యమాడి, మా తండ్రి, ఈరోజు మా పడకలకు వెళ్ళే ముందు మీ ఎదుట మోకాళ్ళుని మీరిచ్చిన విజయాలను బట్టి మిమ్మల్ని స్తుతించి విశ్రాంతిలోకి వెళ్ళడానికి మీరు మాకిచ్చే గొప్ప కృప విజయం కొరకు ముందుగానే మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.